జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూటమి పొత్తుకు బీటలు వారుతున్నాయా? టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పట్టించుకోని ఫలితం జనసేనకు కనిపిస్తోందా? అటు నాగబాబు ఇటు వర్మ ఇద్దరూ తగ్గడం లేదా? జనసేనపై వర్మ ప్రతీకారానికి దిగుతున్నారా? డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో వర్మ రెచ్చిపోవడం వెనుక ఎవరున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ జనసేన పార్టీకి కంట్లో నలుసుగా మారారు. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు 2 రోజుల పర్యటనను టీడీపీ అడుగడుగున అడ్డుకుంటూ జై వర్మ అంటూ నినాదాలతో బల ప్రదర్శన చేస్తున్నారు. నాగబాబు చేసే పలు ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం ఉన్నప్పటికీ నాగబాబు పర్యటనలో వర్మ ఎక్కడా కనిపించలేదు. ఈ కార్యక్రమాలకు హాజరైన టీడీపీ నేతలు, వర్మ అనుచరులు మాత్రం నాగబాబును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆవిష్కరించిన శిలాఫలకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు వెయ్యలేదు. ఇది టీడీపీ శ్రేణులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. వర్మ పేరును కనుమరుగు చేయాలన్న ఆతృతలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరునే విస్మరించారని మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. అందుకే నాగబాబు పర్యటనలో టీడీపీ బల ప్రదర్శనతో రచ్చ చేస్తోంది. అయితే జనసేన నేతలు కూడా తగ్గేదేలే అంటూ జై జనసేన, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ ప్రతి నినాదాలు చేస్తున్నారు. జనసేన టీడీపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడటంతో పోలీసులు కలగజేసుకుని ఎక్కడికక్కడ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం టీడీపీలో దుమారం రేపాయి. పవన్ గెలుపు వెనుక వర్మే కాదు, టీడీపీ కూడా లేదన్న అర్థం వచ్చేలా నాగబాబు వ్యాఖ్యలు ఉన్నాయని వర్మ అనుచరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా నాగబాబు వ్యాఖ్యలు ఉన్నాయని రగిలిపోతున్నారు. పిఠాపురంలో వర్మ ప్రాధాన్యతను తగ్గించడానికే జనసేన ఈ విధంగా వ్యవహరిస్తోందన్న టాక్ నడుస్తోంది. దీంతో కొన్ని రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో వర్మ మరో పవర్ సెంటర్గా మారారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. పారిశుద్ధ్య సమస్యలను సోషల్ మీడియా ద్వారా చూపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యాన్ని పరోక్షంగా వర్మ ఉతికారేస్తున్నారు. దీంతో టీడీపీ జనసేన మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు దాపరించాయి. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఇప్పుడు వైలెంట్గా మారడం వెనుక చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ ఉన్నారనే చర్చ జనసేనలో మొదలైంది. లోకేష్ అండతోనే వర్మ రెచ్చిపోతున్నారని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.